శ్రీమాత్రే నమః. శ్రీ వారాహ్యై నమః. భక్తుని జీవితంలో కనిపించని శత్రువులను, దుర్గతులను, దుష్టశక్తులను, అంతరాయాలను నిర్మూలించి అతన్ని విజయమార్గంలో నడిపించే దేవత శ్రీ వారాహి అమ్మవారు. వారాహిదేవి శ్రీ లలితా మహాత్రిపుర సుందరి దేవికి సేనాధిపతి. అందుకే ఆమెను దండనాథ, దండిని, సేనాని, వార్తాలి వంటి అనేక పేర్లతో శాస్త్రాలు స్తుతిస్తాయి. దేవీ మాహాత్మ్యమైన దుర్గా సప్తశతిలో వారాహిదేవి ప్రాదుర్భావం గురించి ప్రస్తావన వస్తుంది. యజ్ఞవారాహమతలం రూపం యా బిభ్రతో హరేహ శక్తి సాప్యాయయౌ తత్ర వారాహీం బిభ్రతి తనుం. అంటే హరేహ శక్తి వారాహీం తనుం బిభ్రతి. మహావిష్ణువు యజ్ఞవరాహ స్వరూపాన్ని ధరించినప్పుడు ఆయన దివ్యశక్తి వారాహి రూపాన్ని ధరించి ప్రత్యక్షమైంది. కాబట్టి వరాహస్వరూపంలోని అపార శక్తి, పరాక్రమం, ధైర్యం, భూభారాన్ని మోయగల సామర్థ్యం ఇవన్నీ శక్తి రూపంగా వ్యక్తమైతే అదే వారాహి. అంతేకాదు శ్రీ వారాహి అష్టోత్తర శతనామాలలో క్రియాశక్తి స్వరూపిణి అని వర్ణించబడింది. క్రియాశక్తి అంటే సంకల్పాలను కార్యరూపంలోకి తీసుకువచ్చే శక్తి. క్రియాశక్తి స్వరూపిణి అనే నామం కేవలం యుద్ధానికే కాదు, భక్తుని జీవితంలో బద్ధకాన్ని తొలగించడం, ఆలస్యాన్ని తొలగించడం, ధైర్యాన్ని కలిగించడం, ప్రారంభించిన పనిని పూర్తి చేసే శక్తిని ఇవ్వడం, సంకల్పాన్ని విజయంగా మార్చడం ఇవన్నీ క్రియాశక్తి యొక్క వ్యక్తీకరణలుగా భావిస్తారు. అందుకే వారాహి ఉపాసకులు ఆమెను కార్యసిద్ధి ప్రదాయినిగా కూడా భావిస్తారు. వారాహి దండనాథ కావడం, క్రియాశక్తి స్వరూపిణి కావడం రెండూ పరస్పర సంబంధితమైనవే. సేనాధిపతి పని ఆజ్ఞలు ఇవ్వటం కాదు, ఆజ్ఞలను అమలు చేయించటం. అలాగే క్రియాశక్తి పని సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకురావడం. నిజానికి క్రియాశక్తి, ధర్మాచరణ శక్తి వేరువేరు కావు. అంటే అమ్మవారిని ఆరాధించే భక్తుల్లో బాధ్యతగా ఉండే స్వభావాన్ని, చైతన్యాన్ని, ధర్మనిష్టలను పెంచి కార్యోన్ముఖులు అయ్యేలా చేస్తుంది. అందుకే ఆమె ముఖం వరాహముఖం. అది అజ్ఞానాన్ని త్రవ్వి బయటకు తీయడం, దాగి ఉన్న ప్రమాదాలను వెలికి తీయడం, అధర్మాన్ని మూలంతో సహా పెకలించటం అనే శక్తికి ప్రతీక. ఇలాగే దాగి ఉన్న ప్రతిభ, సామర్థ్యాలను, జ్ఞానాన్ని కూడా వెలికితీస్తుంది. దుష్టమైన వాటిని తొలగించి శ్రేయస్సు కలిగే వాటిని రక్షిస్తుంది. ధర్మానికి ఫలితాలు అయిన అర్ధ, కామ, మోక్షాల వైపుగా నడిపిస్తుంది. వరాహం నేలలో దాగి ఉన్న దుంపను ఎలా త్రవ్వి బయటకు తీస్తుందో అలాగే వారాహి మన జీవితంలో మనకే తెలియకుండా దాగి ఉన్న కర్మదోషాలను, దుష్టశక్తులను, ప్రతికూలతలను బయటకు తీసి తొలగిస్తుందని అమ్మవారి భక్తులు చెబుతుంటారు. ఇంకా ఒక గొప్ప రహస్యం ఉంది. సాధారణంగా దేవతలను ఉదయం ఎక్కువగా ఆరాధిస్తారు, కానీ వారాహిదేవి రాత్రి ఎక్కువగా ఆరాధిస్తుంటారు. రాత్రి చేసే వారాహి అమ్మవారి ఉపాసనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. రాత్రి పూజకు అవకాశం లేనివారు కాశీక్షేత్రంలోని వారాహి ఆలయంలో కూడా ప్రత్యేక సంప్రదాయం ప్రకారం తెల్లవారుజామునే పూజా కార్యక్రమాలు ముగిస్తారు. అలాగే తెల్లవారుజామున ఇంకా చీకటి ఉన్నప్పుడే పూజించటం వల్ల వారాహి అమ్మవారి అనుగ్రహం అత్యధికంగా లభిస్తుందని ఆచార్యులు చెబుతుంటారు. ఇక్కడ రాత్రి అంటే కేవలం చీకటి కాదు, మన జీవితంలో వచ్చే అయోమయం, భయం, నిరాశ, అపజయం, అజ్ఞానం, దుఃఖం, అధర్మం ఇవన్నీ కూడా ఒక రకమైన చీకటే. ఆ చీకటిలో దారి చూపించే శక్తి వారాహి దేవత. లలితోపాఖ్యానంలో భండాసురునితో జరిగిన మహాయుద్ధంలో లలితా పరమేశ్వరి సేనలో అత్యంత కీలక పాత్ర పోషించినది వారాహిదేవే. శత్రువుల వ్యూహాలను ఛేదించటం, దుష్టసేనలను చెల్లాచెదురు చేయటం, దేవీసేనకు విజయాన్ని సాధించటం ఇవన్నీ ఆమె బాధ్యతలుగా వర్ణించబడతాయి. అందుకే వారాహిని విజయలక్ష్మీ స్వరూపిణి అని కూడా భావిస్తారు. కోర్టు వ్యవహారాలు, శత్రుబాధలు, వ్యాపారంలో ఆటంకాలు, ఉద్యోగంలో కుట్రలు, కుటుంబంలో నిరంతర కలహాలు, కారణం తెలియని భయాలు, చేతిలోకి వచ్చిన అవకాశాలు చేజారిపోవడం, ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడం ఇలాంటి పరిస్థితుల్లో అనేక మంది ఆచార్యులు వారాహి ఉపాసనను సూచిస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. శ్రీ వారాహిదేవిని భక్తులు వివిధ విధాలుగా ఆరాధిస్తారు. మొదటిది మాతృక స్వరూపంగా భావించి ఆరాధించడం. రెండవది పురాణాలలో చెప్పబడిన స్తోత్రాలు, నామాలతో భక్తిపూర్వకంగా ఆరాధించడం ఒక విధానం.
అయితే మూడవది అయిన బీజమంత్రాలు, మూలమంత్రాలు, న్యాసాలు, ఆవరణ పూజలతో కూడిన తంత్రోక్త వారాహి ఉపాసన మాత్రం గురుముఖంగా దీక్ష పొందిన వారే ఆచరించాలి. అది కూడా గురువుగారి సూచనలతోనే చేయాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన సూచన కూడా చెప్పాలి. వారాహిదేవి ఎవరు? ఆమె శ్రీ లలితా పరమేశ్వరి సేనకు సేనాధిపతి. అంటే ఒక విధంగా చెప్పాలంటే దైవిక సైన్యానికి ప్రధానాధికారి. ఒక్కసారి మన దేశంలోని సైన్యాన్ని ఆలోచించండి. అక్కడ బద్ధకం, అలసత్వం, నిర్లక్ష్యం, సమయపాలన లేకపోవడం, క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించటం ఇవి అసలు సహించబడవు. ప్రతి పని నియమబద్ధంగా, సమయానికి, అత్యంత క్రమశిక్షణతో జరుగుతుంది. అదేవిధంగా వారాహి ఉపాసనలో కూడా క్రమశిక్షణ అత్యంత ముఖ్యమైనది అని ఆచార్యులు బోధిస్తారు. ప్రతిరోజు చేసే నిత్యకర్మలు, శుచిత్వం, సమయపాలన, సత్యనిష్ట, ఇంద్రియ నిగ్రహం, గురువాక్యానికి విధేయత ఇవన్నీ వారాహి ఉపాసకుని అలంకారాలుగా భావించబడతాయి. అందుకే గురుపరంపరలో ఒక హెచ్చరిక చెబుతారు. గురూపదేశం లేకుండా మూలమంత్రాలు, తాంత్రిక సాధనలు, రహస్యానుష్ఠానాలు చేయకూడదు. వాటిని కేవలం పుస్తకాలు చూసి లేదా ఇంటర్నెట్లో చూసి ప్రారంభించటం శాస్త్రసమ్మతమైన మార్గం కాదు. సాధారణ భక్తులు వారాహి ద్వాదశ నామాలు, స్తోత్రాలు, బీజాక్షరాలు లేని స్తోత్రాలు, సప్తమాతృక స్వరూపినిగా భక్తితో ఆరాధించడం వరకు ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇలా ఆరాధించడం వల్ల క్రియాశీలవంతులై అమ్మవారే వారిని ఎలా ముందుకు నడపాలో దారి చూపుతుంది. కానీ అంతకంటే ఉన్నతమైన మంత్ర సాధనలు చేయాలనుకునేవారు ముందుగా తమ జీవితంలో క్రమశిక్షణను స్థాపించుకోవాలి. ఎందుకంటే సేనాధిపతిని ఆరాధించే ముందు సైనికునిలా జీవించడం నేర్చుకోవడం కూడా ఉపాసనలో ఒక భాగమే అని గురువులు బోధిస్తారు. అందువల్ల వారాహి ఉపాసనలో మొదటి మెట్టు మంత్రం కాదు, క్రమశిక్షణ. మొదటి ఆయుధం అస్త్రం కాదు, ఆత్మనిగ్రహం. ఈ పునాది మీద నిర్మించిన ఉపాసనే శుభ ఫలితాలను ప్రసాదిస్తుంది. కానీ సాధారణ భక్తులు భయపడాల్సిన అవసరం లేదు. భక్తితో ఆమె నామస్మరణ చేయటం, వారాహి స్తోత్రాలు పారాయణం చేయడం ఇవన్నీ శాస్త్రసమ్మతమైన మార్గాలే. ఈ వీడియోలో ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఆరాధించే విధంగా శ్రీ వారాహి ద్వాదశ నామావళి స్తోత్రంతో దేవి మాహాత్మ్యంలోని వరాహి శక్తిగా ఉన్న జ్ఞానమే పరమగమ్యంగా కలిగిన నారాయణి అంటే ఆ మూలశక్తి, సర్వశక్తి, పూర్ణశక్తి స్వరూపానికి సంపుటితం చేసి అందించడం జరిగింది. సంపుటి అంటే ముందు వెనుక. వారాహి ద్వాదశ నామావళి స్తోత్రం ఉంటుంది. మధ్యలో వారాహి స్వరూపంగా ఉన్న నారాయణీ శక్తి ఉంటుంది. వారాహి స్వరూపమైన నారాయణీ తత్వంలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే 3 శక్తులు అంతర్లీనంగా ఉన్నాయి. ఇక వారాహి తత్వంలో ప్రధానంగా క్రియాశక్తి వ్యక్తమవుతుంది. అందుకే భక్తులలో జాగరూకత, చైతన్యం, కార్యోన్ముఖత, విజయశక్తి పెంపొందే భావంతో ఈ సంపుటిని రూపొందించడం జరిగింది. ఇక ఈ వీడియోలో ఈ సంపుటి స్తోత్రాన్ని అత్యధిక శుభఫలితం వచ్చేలా 8 సార్లు అందించడం జరిగింది. శ్రీ వారాహీదేవి అనుగ్రహంతో మన జీవితంలోని అంధకారం, సకల దోషాలు, సకల శత్రుపీడలు తొలగి ధైర్యం, విజయం, ధర్మనిష్ట, ఐశ్వర్యం, ఆత్మబలం, చివరకు యథార్థమైన జ్ఞానం కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. శుభం భవతు. శ్రీ వారాహ్యై నమః. శ్రీమాత్రే నమః. श्रीवाराही द्वादशनामस्तोत्रम् हयग्रीव उवाच शृणु द्वादशनामानि तस्या देव्या घटोद्भव यदा कर्णनमात्रेण प्रसन्ना सा भविष्यति पंचमी दंडनाथा च संकेता समयेश्वरी तथा समय संकेता वाराही पुत्रिणी तथा वार्ताली च महासेनाप्याज्ञा चक्रेश्वरी तथा हरिघ्नी चेति संप्रोक्तं नाम द्वादशकं मुने नाम द्वादशकाभिख्य वज्रपञ्जरा मध्यगः संकटे दुःखमाप्नोति
न कदाचन मानवः एतैर्नामभिरभ्रस्था सङ्केतां बहुतुष्टुवुः तेषामनुग्रहार्थाय प्रजजाल च सा पुनः। इति श्रीब्रह्माण्डपुराणे ललितोपाख्याने सप्तदशोऽध्याये श्रीवाराही द्वादशनाम स्तोत्रम्। श्रीवाराह्यै नमः। यज्ञवाराहमतुलं रूपं या बिभ्रतो हरेः शक्तिः साप्याययौ तत्र वाराहीं बिभ्रति तनुम्। गृहीतोऽग्रमहाचक्रे दंष्ट्रोद्धृतवसुन्धरे वराहरूपिणि शिवे नारायणी नमोऽस्तुते। श्रीवाराही द्वादशनाम स्तोत्रम्। हयग्रीव उवाच शृणु द्वादशनामानि तस्या देव्या घटोद्भव यदा कर्णनमात्रेण प्रसन्ना सा भविष्यति। पञ्चमी दण्डनाथा च सङ्केता समयेश्वरी तथा समयसङ्केता वाराही पौत्रिणी तथा। वार्ताळी च महासेनाप्याज्ञा चक्रेश्वरी तथा। परिघ्नी चेति सम्प्रोक्तं नाम द्वादशकं मुने। नाम द्वादशकाभिख्य वज्रपञ्जरमध्यगः सङ्कटे दुःखमाप्नोति न कदाचन मानवः एतैर्नामभिरभ्रस्था सङ्केतां बहुतुष्टुवुः तेषामनुग्रहार्थाय प्रजजाल च सा पुनः। इति श्रीब्रह्माण्डपुराणे ललितोपाख्याने सप्तदशोऽध्याये श्रीवाराही द्वादशनाम स्तोत्रम्। श्रीवाराही द्वादशनाम स्तोत्रम्। हयग्रीव उवाच शृणु द्वादशनामानि तस्या देव्या घटोद्भव यदा कर्णनमात्रेण प्रसन्ना सा भविष्यति। पञ्चमी दण्डनाथा च सङ्केता समयेश्वरी तथा समयसङ्केता वाराही पौत्रिणी तथा। वार्ताळी च महासेनाप्याज्ञा चक्रेश्वरी तथा। परिघ्नी चेति सम्प्रोक्तं नाम द्वादशकं मुने। नाम द्वादशकाभिख्य वज्रपञ्जरमध्यगः सङ्कटे दुःखमाप्नोति न कदाचन मानवः एतैर्नामभिरभ्रस्था सङ्केतां बहुतुष्टुवुः तेषामनुग्रहार्थाय प्रजजाल च सा पुनः। इति श्रीब्रह्माण्डपुराणे
ललितोपाख्याने सप्तदशोऽध्याये श्रीवाराही द्वादशनाम स्तोत्रम्। श्रीवाराह्यै नमः। यज्ञवाराहमतुलं रूपं या बिभ्रतो हरेः शक्तिः साप्याययौ तत्र वाराहीं बिभ्रति तनुम्। गृहीतोग्रमहाचक्रे दंष्ट्रोद्धृतवसुन्धरे वराहरूपिणि शिवे नारायणी नमोऽस्तुते। श्रीवाराही द्वादशनाम स्तोत्रम्। हयग्रीव उवाच शृणु द्वादशनामानि तस्या देव्या घटोद्भव। यदा कर्णनमात्रेण प्रसन्ना सा भविष्यति। पञ्चमी दण्डनाथा च संकेता समयेश्वरी तथा समयसंकेता वाराही पौत्रिणी तथा। वार्ताळी च महासेनाप्याज्ञा चक्रेश्वरी तथा। परिघ्नी चेति सम्प्रोक्तं नाम द्वादशकं मुने। नाम द्वादशकाभिख्य वज्रपञ्जरमध्यगः। सङ्कटे दुःखमाप्नोति न कदाचन मानवः। एतैर्नामभिरभ्रस्था सङ्केतां बहुतुष्टुवुः। तेषामनुग्रहार्थाय प्रजजाल च सा पुनः। इति श्रीब्रह्माण्डपुराणे ललितोपाख्याने सप्तदशोऽध्याये श्रीवाराही द्वादशनाम स्तोत्रम्। श्रीवाराही द्वादशनाम स्तोत्रम्। हयग्रीव उवाच शृणु द्वादशनामानि तस्या देव्या घटोद्भव। यदा कर्णनमात्रेण प्रसन्ना सा भविष्यति। पञ्चमी दण्डनाथा च संकेता समयेश्वरी तथा समयसंकेता वाराही पौत्रिणी तथा। वार्ताळी च महासेनाप्याज्ञा चक्रेश्वरी तथा। परिघ्नी चेति सम्प्रोक्तं नाम द्वादशकं मुने। नाम द्वादशकाभिख्य वज्रपञ्जरमध्यगः। सङ्कटे दुःखमाप्नोति न कदाचन मानवः। एतैर्नामभिरभ्रस्था सङ्केतां बहुतुष्टुवुः। तेषामनुग्रहार्थाय प्रजजाल च सा पुनः। इति श्रीब्रह्माण्डपुराणे ललितोपाख्याने सप्तदशोऽध्याये श्रीवाराही द्वादशनाम स्तोत्रम्। श्रीवाराह्यै नमः।
यज्ञवाराहमतुलं रूपं या बिभ्रतो हरेः शक्तिः साप्याययौ तत्र वाराहीं बिभ्रति तनुम्। गृहीतोऽग्रमहाचक्रे दंष्ट्रोद्धृतवसुन्धरे वराहरूपिणि शिवे नारायणी नमोऽस्तुते। श्रीवाराही द्वादशनामस्तोत्रम्। हयग्रीव उवाच शृणु द्वादशनामानि तस्या देव्या घटोद्भव यदा कर्णनमात्रेण प्रसन्ना सा भविष्यति। पञ्चमी दण्डनाथा च संकेता समयेश्वरी तथा समयसंकेता वाराही पौत्रिणी तथा। वार्ताळी च महासेनाप्याज्ञा चक्रेश्वरी तथा। परिघ्नी चेति सम्प्रोक्तं नाम द्वादशकं मुने। नाम द्वादशकाभिख्य वज्रपञ्जरमध्यगः सङ्कटे दुःखमाप्नोति न कदाचन मानवः। एतैर्नामभिरभ्रस्था सङ्केतां बहुतुष्टुवुः तेषामनुग्रहार्थाय प्रजजाल च सा पुनः। इति श्रीब्रह्माण्डपुराणे ललितोपाख्याने सप्तदशोऽध्याये श्रीवाराही द्वादशनाम स्तोत्रम्। श्रीवाराही द्वादशनाम स्तोत्रम्। हयग्रीव उवाच शृणु द्वादशनामानि तस्या देव्या घटोद्भव यदा कर्णनमात्रेण प्रसन्ना सा भविष्यति। पञ्चमी दण्डनाथा च संकेता समयेश्वरी तथा समयसंकेता वाराही पौत्रिणी तथा। वार्ताळी च महासेनाप्याज्ञा चक्रेश्वरी तथा। परिघ्नी चेति सम्प्रोक्तं नाम द्वादशकं मुने। नाम द्वादशकाभिख्य वज्रपञ्जरमध्यगः सङ्कटे दुःखमाप्नोति न कदाचन मानवः। एतैर्नामभिरभ्रस्था सङ्केतां बहुतुष्टुवुः तेषामनुग्रहार्थाय प्रजजाल च सा पुनः। इति श्रीब्रह्माण्डपुराणे ललितोपाख्याने सप्तदशोऽध्याये श्रीवाराही द्वादशनाम स्तोत्रम्। श्रीवाराह्यै नमः। यज्ञवाराहमतुलं रूपं या बिभ्रतो हरेः शक्तिः साप्याययौ तत्र वाराहीं बिभ्रति तनुम्।
गृहीतोऽग्रमहाचक्रे दंष्ट्रोद्धृतवसुन्धरे वराहरूपिणि शिवे नारायणी नमोऽस्तु ते। श्रीवाराही द्वादशनामस्तोत्रम्। हयग्रीव उवाच शृणु द्वादशनामानि तस्या देव्या घटोद्भव यदा कर्णनमात्रेण प्रसन्ना सा भविष्यति। पञ्चमी दण्डनाथा च संकेता समयेश्वरी तथा समयसंकेता वाराही पुत्रिणी तथा। वार्ताळी च महासेनाप्याज्ञा चक्रेश्वरी तथा। परिघ्नी चेति सम्प्रोक्तं नाम द्वादशकं मुने। नाम द्वादशकाभिख्य वज्रपञ्जरमध्यगः। संकटे दुःखमाप्नोति न कदाचन मानवः। एतैर्नामभिरभ्रस्था संकेतां बहुतुष्टुवुः। तेषामनुग्रहार्थाय प्रजजाल च सा पुनः। इति श्रीब्रह्माण्डपुराणे ललितोपाख्याने सप्तदशोऽध्याये श्रीवाराही द्वादशनाम स्तोत्रम्। श्रीवाराही द्वादशनाम स्तोत्रम्। हयग्रीव उवाच शृणु द्वादशनामानि तस्या देव्या घटोद्भव यदा कर्णनमात्रेण प्रसन्ना सा भविष्यति। पञ्चमी दण्डनाथा च संकेता समयेश्वरी तथा समयसंकेता वाराही पुत्रिणी तथा। वार्ताळी च महासेनाप्याज्ञा चक्रेश्वरी तथा। परिघ्नी चेति सम्प्रोक्तं नाम द्वादशकं मुने। नाम द्वादशकाभिख्य वज्रपञ्जरमध्यगः। संकटे दुःखमाप्नोति न कदाचन मानवः। एतैर्नामभिरभ्रस्था संकेतां बहुतुष्टुवुः। तेषामनुग्रहार्थाय प्रजजाल च सा पुनः। इति श्रीब्रह्माण्डपुराणे ललितोपाख्याने सप्तदशोऽध्याये श्रीवाराही द्वादशनाम स्तोत्रम्। श्रीवाराह्यै नमः। यज्ञवाराहमतुलं रूपं या बिभ्रतो हरेः। शक्तिस्साप्याययौ तत्र वाराही बिभ्रति तनुम्। गृहीतोऽग्रमहाचक्रे दंष्ट्रोद्धृतवसुन्धरे वराहरूपिणि शिवे नारायणी नमोऽस्तु ते। श्रीवाराही द्वादशनाम स्तोत्रम्।
हयग्रीव उवाच शृणु द्वादश नामानि तस्या देव्या घटोद्भव यदा कर्णनमात्रेण प्रसन्ना सा भविष्यति पंचमी दण्डनाथा च संकेता समयेश्वरी तथा समयसंकेता वाराही पौत्रिणी तथा वार्ताली च महासेनाप्याज्ञा चक्रेश्वरी तथा परिघ्नी चेति सम्प्रोक्तं नाम द्वादशकं मुने नाम द्वादशकाभिज्ञ वज्रपञ्जरमध्यगः संकटे दुःखमाप्नोति न कदाचन मानवः एतैर्नामभिरभ्रस्था संकेतां बहुतुष्टुवुः तेषामनुग्रहार्थाय प्रजजाल च सा पुनः। इति श्रीब्रह्माण्डपुराणे ललितोपाख्याने सप्तदशोऽध्याये श्रीवाराही द्वादशनाम स्तोत्रम्। श्रीवाराही द्वादशनाम स्तोत्रम्। हयग्रीव उवाच शृणु द्वादश नामानि तस्या देव्या घटोद्भव यदा कर्णनमात्रेण प्रसन्ना सा भविष्यति पंचमी दण्डनाथा च संकेता समयेश्वरी तथा समयसंकेता वाराही पौत्रिणी तथा वार्ताली च महासेनाप्याज्ञा चक्रेश्वरी तथा परिघ्नी चेति सम्प्रोक्तं नाम द्वादशकं मुने नाम द्वादशकाभिज्ञ वज्रपञ्जरमध्यगः संकटे दुःखमाप्नोति न कदाचन मानवः एतैर्नामभिरभ्रस्था संकेतां बहुतुष्टुवुः तेषामनुग्रहार्थाय प्रजजाल च सा पुनः। इति श्रीब्रह्माण्डपुराणे ललितोपाख्याने सप्तदशोऽध्याये श्रीवाराही द्वादशनाम स्तोत्रम्। श्रीवाराह्यै नमः। यज्ञवाराहमतुलं रूपं या बिभ्रतो हरेः शक्तिः साप्याययौ तत्र वाराही बिभ्रति तनुम्। गृहीतोऽग्रमहाचक्रे दंष्ट्रोद्धृतवसुन्धरे वराहरूपिणि शिवे नारायणी नमोऽस्तुते। श्रीवाराही द्वादशनाम स्तोत्रम्। हयग्रीव उवाच शृणु द्वादश नामानि तस्या देव्या घटोद्भव यदा कर्णनमात्रेण प्रसन्ना सा भविष्यति पंचमी दण्डनाथा च
समयेश्वरी तथा समयसङ्केता वाराही पौत्रिणी तथा वार्ताळी च महासेनाप्याज्ञाचक्रेश्वरी तथा परिघ्नी चेति सम्प्रोक्तं नाम द्वादशकं मुने नाम द्वादशकाभिख्य वज्रपञ्जरमध्यगः सङ्कटे दुःखमाप्नोति न कदाचन मानवः एतैर्नामभिरभ्रस्था सङ्केतां बहुतुष्टुवुः तेषामनुग्रहार्थाय प्रचचाल च सा पुनः। इति श्रीब्रह्माण्डपुराणे ललितोपाख्याने सप्तदशोऽध्याये श्रीवाराही द्वादशनाम स्तोत्रम्। श्रीवाराही द्वादशनाम स्तोत्रम्। हयग्रीव उवाच शृणु द्वादशनामानि तस्या देव्या घटोद्भव यदा कर्णनमात्रेण प्रसन्ना सा भविष्यति पञ्चमी दण्डनाथा च सङ्केता समयेश्वरी तथा समयसङ्केता वाराही पौत्रिणी तथा वार्ताळी च महासेनाप्याज्ञाचक्रेश्वरी तथा परिघ्नी चेति सम्प्रोक्तं नाम द्वादशकं मुने नाम द्वादशकाभिख्य वज्रपञ्जरमध्यगः सङ्कटे दुःखमाप्नोति न कदाचन मानवः एतैर्नामभिरभ्रस्था सङ्केतां बहुतुष्टुवुः तेषामनुग्रहार्थाय प्रचचाल च सा पुनः। इति श्रीब्रह्माण्डपुराणे ललितोपाख्याने सप्तदशोऽध्याये श्रीवाराही द्वादशनाम स्तोत्रम्। श्रीवाराह्यै नमः। यज्ञवाराहमतुलं रूपं या बिभ्रतो हरेः शक्तिः साप्याययौ तत्र वाराही बिभ्रति तनुम्। गृहीतोग्रमहाचक्रे दंष्ट्रोद्धृतवसुन्धरे वराहरूपिणि शिवे नारायणी नमोऽस्तु ते। श्रीवाराही द्वादशनाम स्तोत्रम्। हयग्रीव उवाच शृणु द्वादशनामानि तस्या देव्या घटोद्भव यदा कर्णनमात्रेण प्रसन्ना सा भविष्यति पञ्चमी दण्डनाथा च सङ्केता समयेश्वरी तथा समयसङ्केता वाराही पौत्रिणी तथा वार्ताळी च महासेनाप्याज्ञाचक्रेश्वरी तथा परिघ्नी चेति सम्प्रोक्तं नाम द्वादशकम्
नामद्वादशकाभिख्य वज्रपञ्जरमध्यगः सङ्कटे दुःखमाप्नोति न कदाचन मानवः एतैर्नामभिरभ्रस्था सङ्केतां बहुतुष्टुवुः तेषामनुग्रहार्थाय प्रचचाल च सा पुनः। इति श्रीब्रह्माण्डपुराणे ललितोपाख्याने सप्तदशोऽध्याये श्रीवाराही द्वादशनाम स्तोत्रम्। श्रीवाराही द्वादशनाम स्तोत्रम्। हयग्रीव उवाच शृणु द्वादशनामानि तस्या देव्या घटोद्भव यदा कर्णनमात्रेण प्रसन्ना सा भविष्यति। पञ्चमी दण्डनाथा च सङ्केता समयेश्वरी तथा समयसङ्केता वाराही पुत्रिणी तथा वार्ताळी च महासेनाप्याज्ञा चक्रेश्वरी तथा परिघ्नी चेति सम्प्रोक्तं नाम द्वादशकं मुने। नाम द्वादशकाभिख्य वज्रपञ्जरमध्यगः सङ्कटे दुःखमाप्नोति न कदाचन मानवः एतैर्नामभिरभ्रस्था सङ्केतां बहुतुष्टुवुः तेषामनुग्रहार्थाय प्रचचाल च सा पुनः। इति श्रीब्रह्माण्डपुराणे ललितोपाख्याने सप्तदशोऽध्याये श्रीवाराही द्वादशनाम स्तोत्रम्। श्रीवाराह्यै नमः। यज्ञवाराहमतुलं रूपं या बिभ्रतो हरेः शक्तिः साप्याययौ तत्र वाराहीं बिभ्रति तनुम्। गृहीतोग्रमहाचक्रे दंष्ट्रोद्धृतवसुन्धरे वराहरूपिणि शिवे नारायणी नमोऽस्तुते। श्रीवाराही द्वादशनाम स्तोत्रम्। हयग्रीव उवाच शृणु द्वादशनामानि तस्या देव्या घटोद्भव यदा कर्णनमात्रेण प्रसन्ना सा भविष्यति। पञ्चमी दण्डनाथा च सङ्केता समयेश्वरी तथा समयसङ्केता वाराही पुत्रिणी तथा वार्ताळी च महासेनाप्याज्ञा चक्रेश्वरी तथा परिघ्नी चेति सम्प्रोक्तं नाम द्वादशकं मुने। नाम द्वादशकाभिख्य वज्रपञ्जरमध्यगः सङ्कटे दुःखमाप्नोति न कदाचन मानवः एतैर्नामभिरभ्रस्था सङ्केतां बहुतुष्टुवुः तेषामनुग्रहार्थाय
चचाल च सा पुनः। इति श्रीब्रह्माण्डपुराणे ललितोपाख्याने सप्तदशोऽध्याये श्रीवाराही 12 नाम स्तोत्रम्। शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय